హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అదో గులాబ్ జామ్ చేస్తున్నానండి. 2 గ్లాసుల చక్కెరకి 4 గ్లాసులు నీళ్ళు పోసినాను. ఈ గ్లాసుతో 4 గ్లాసులు నీళ్ళు పోసినాను. వచ్చేసి మనకైతే పాకం ఏమి పెద్దగా అవసరం లేదండి. నేత పాకు జిగట కాగొత్తే చాలు. నేనైతే ఇంత మాత్రం జిగట్టుగా వచ్చేటట్లా చేసుకుంటాను ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పాకు బాగా ఉడకనిస్తే 2 జిగట్టు మాట వచ్చినప్పుడు ఆఫ్ చేసి చూసి నేనైతే యాలక్కలు 2 దంచి వేసినానండి. దాంట్లోకి నేనైతే పాకు చూస్తున్నాను. వచ్చింది తీగ మాదిరి నేత పాకు మాదిరి వస్తే చాలు, ఎక్కువ అవసరం ఏం లేదండి దీనికి. నేనైతే గ్యాస్ ఆఫ్ చేసాను. పాకు అయితే సరిపోయింది. నేనైతే 4 బ్రెడ్లు పీసులు తీసుకున్నానండి. ఇట్లా 4 మూలలు కట్ చేసినాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇది ఇట్లా కట్ చేసినానండి. ఈ విధంగా కట్ చేసి నేనైతే 4 పీసులు తీసుకున్నాను కదా, అవన్నీ చుంచి కాంచిన పాలు చుంచిన తర్వాత ఇవన్నీ ఈ విధంగా అన్నీ నలపాలండి. నలిపిన తర్వాత నేనైతే కాంచిన పాలు చల్లార్చిన పాలు ఈ విధంగా పోసుకొని కొద్దిగా నేనైతే కలుపుతున్నానండి. ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. కొద్ది పాలు పోసి ఇంకొన్ని నేనైతే కలుపుతాను ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా అంతా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా 2 స్పూన్లు పాలు పోస్తున్నానండి. 2 స్పూన్లు పాలు పోసాను కదా, అంత కరెక్ట్గా సరిపోయింది. ఇదైతే బాగా అంత పిసికి 15 నిమిషాలు మూసి పెట్టాలండి. 15 నిమిషాలు మూసి పెట్టిన తర్వాత ఇది ఈ విధంగా అయిపోయింది. నేనైతే వంటలు కట్టినానండి. వంటలు కట్టేసి చిన్న వంటలు బాగా నీట్గా వంటలు కట్టుకుంటే నీట్గా వస్తుంది. ఈ విధంగా నీట్గా కట్టుకొని ముందైతే ఈ విధంగా అన్నీ కట్టినానండి. ఆయిల్ అయితే హీట్ అయింది. నేనైతే సిమ్లోనే పెట్టి ఆయిల్ పూర్తి హీట్ అయిన తర్వాత కాక మధ్య రకంగా సిమ్లో పెట్టి నేనైతే గులాబీ వేయించుతున్నానండి. వంటలు ఈ విధంగా వేసిన 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇట్లా కలిపితే బ్రౌన్ కలర్ వస్తాయి. ఈ విధంగా ఎంచుకోవాలండి. మరీ మంట ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మీడియం సైజులో పెట్టుకోవాలా. నేనైతే ఇట్లా పెట్టినానండి. ఈ విధంగా వచ్చినాయి వంటలు అయితే. పాకైతే కేవలం చల్లగానిచ్చి కాదు, కేవలం కాలనిచ్చి కాదు, గోరెచ్చని ఉన్నప్పుడు ఇవి పాకంలోకి వెళ్ళండి. ఈ విధంగా అయినాయి. నేనైతే ఇవి తీసేస్తున్నాను. తీసేసినాక ఇవైతే పక్క ప్లేట్లోకి తీసుకోవాలండి. పక్క ప్లేట్లో తీసుకొని పక్క పెట్టుకోవాలి. ఇవి గోరెచ్చన పాకు ఉన్నప్పుడు ఇవి వేసి 15 నిమిషాలు మూసి పెట్టాలండి. ఇది ఈ విధంగా బాగా క్రష్గా బాగుంటుంది. నచ్చితే మీరు చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఇది ఈ విధంగా సూపర్గా ఉందండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, యూట్యూబ్లో చూసి ట్రై చేసినాను ఇది. కానీ బాయ్. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి.